హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటో థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎక్కువ సమయంలో తక్కువ బ్లౌజులు ఎలా కుట్టాలి ఏంటి అనేది కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నాది ఆల్రెడీ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నమాట స్టిచ్చింగ్ మీద. ఇది నేను ఇప్పుడు బ్లౌజ్ ఎలా కుడుతున్నాను ఏంటైతే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. బ్లౌజ్ కుట్టుకుంటూ మీతో కొన్ని విషయాలు షేర్ చేద్దామని చెప్పి అయితే వీడియో తీస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. టైలరింగ్ చేసే వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతుంది. చాలామందికి రోజు మొత్తంలో తక్కువ బ్లౌజులు అవుతున్నాయి. ఎక్కువ బ్లౌజులు ఎలా కుట్టాలి? ఇంకా ఎంత టైం ఇవ్వాలి? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం మీకు తక్కువ సమయంలో ఎక్కువ బ్లౌజులు అవుతాయన్నమాట. తప్పకుండా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది. టైలరింగ్ అంటే ఫ్యాషన్ ఉన్న వాళ్ళకే టైలరింగ్ నేర్చుకోవాలన్నా, టైలరింగ్ చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో చేద్దాంలే అన్నట్టు చేస్తే మాత్రం అసలు కుదరదండి. నేర్చుకోవాలన్నా, టైలరింగ్ చేయాలన్నా కూడా దాని మీద ఎంతో ఇష్టం ఉండాలి. ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ అది కటోరీ బ్లౌజ్. ఎక్కువ మన దగ్గర అయితే ఈ కటోరీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోరు. నేను ఇక్కడ సూరత్‌లో ఉంటాను కాబట్టి ఇక్కడ కటోరా, అలాగే ప్రిన్స్ కట్, అలాగే ఫోటక్స్ బ్లౌజెస్ అయితే వేసుకుంటారనమాట. ఇక మన టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఎక్కువ సమయంలో తక్కువ బ్లౌజులు ఎలా కుట్టాలి అనంటే మనకి మెయిన్ అండి ఉదయం లేవగానే హడావిడి ఉంటుంది. బాక్స్ అని, పిల్లల స్కూల్ అని చెప్పి పిల్లల్ని రెడీ చేయడం ఇదంతా హడావిడి దాంతోనే మనకి 12 అవుతుంది. మధ్యాహ్నం ఎలాగో 12 అవుతుంది. కాబట్టి ఎప్పుడు స్టిచ్ చేయాలనుకున్నా కూడా మీరు ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేయాలి అని అనుకున్నప్పుడు నైట్ టైంలో కటింగ్ పెట్టుకోండి. మీకు చాలా ఈజీ అవుతుంది. కటింగ్ ఎలాగో మనం డిన్నర్ చేసిన తర్వాత వంటింట్లో పని పూర్తి చేసుకొని ఒక 1 అవర్ మనము కటింగ్‌కి కేటాయించామంటే మనకి నెక్స్ట్ డే అయితే పూర్తిగా బ్లౌజులే మనం కుట్టవచ్చు. మనకి ఎలాంటి అలసట అనేది అనిపించదన్నమాట. అదే మనం మార్నింగ్ ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని పంపించి చేసి మధ్యాహ్నం అవుతుంది. అప్పుడు కటింగ్ పెట్టుకుంటే అసలు చెప్పాలంటే కటింగ్ చేసి నువ్వైతే స్టిచ్చింగ్ అసలు నాకైతే చెయ్యనే బుద్ధి కాదు. ఎందుకంటే టైం అంతా కటింగ్‌లోనే వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక మషిన్ మీద కూర్చోవాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదనమాట. కాబట్టి ఎప్పుడు కూడా నేను తక్కువ బ్లౌజులున్నా, ఎక్కువ బ్లౌజులున్నా నైట్ టైమ్ అయితే కటింగ్ పెట్టుకుంటాను. కొంచెం 1 అవర్ ఎక్కువ మనకి. కానీ నైట్ టైమ్ కటింగ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే అయితే మనకి పీస్‌ఫుల్‌గా ఎక్కువ బ్లౌజులు కుడతాము. అలాగే కుట్టినట్టు కూడా అనిపించదు. ఎక్కువ అలసట కూడా అనిపించదనమాట. కాబట్టి వీలైనంత మనం నైటే బ్లౌజులు కటింగ్ చేసుకునేలా చూసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఒక టైం పెట్టుకోవాలి. ఈ టైం కల్లా నేను స్టిచ్చింగ్ చేస్తాను. మషిన్ మీద కూర్చుంటాను అని ఒక టైం పెట్టుకున్నామంటే మనకి ఆ టైం వరకే కూర్చోవాలి. బ్లౌజులు కుట్టాలి అనే ఆతృత ఉంటుంది. మనదే కదా! కస్టమర్స్ చెప్తే తర్వాత వస్తారులే అని బద్ధకంగా అస్సలు ఉండకూడదు. టైం అంటే టైంకి ఇవ్వడం వల్లనే నెక్స్ట్ టైం కస్టమర్స్ కూడా మనపై నమ్మకం ఉంచుకొని ఇంకో బ్లౌజ్ ఇవ్వడానికి వస్తారు. ఇంకో 10 మందికి కూడా చెప్తారు. అలా అని చెప్పి తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులని చెప్పి ఫినిషింగ్ కూడా ఏమాత్రం తేడా లేకుండా మనం కుట్టాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే తక్కువ డబ్బులిస్తున్నారు, ఫినిషింగ్‌గా కుట్టాలంటే ఇంట్రెస్ట్ లేదంటే ఎవరు ఎంత డబ్బులిస్తున్నారో ఆ డబ్బుల మట్టుకే మన ఫినిషింగ్ ఉండాలండి. వాళ్ళు ఏదో ఒక బ్లౌజ్‌కి 150 ఇచ్చి ఫినిషింగ్‌గా కుట్టనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులివ్వడంలో వెనక ముందు వాడితే మనం కుట్టడంలో కూడా వెనక ముందు ఉండాలి. అంతేగాని వాళ్ళు తక్కువ డబ్బులిచ్చినా మనం ఎక్కువ ఫినిషింగ్ చూపించామనుకోండి వీళ్ళకి ఇంకా అలసైపోతుందన్నమాట. కాబట్టి ఫస్ట్ మన రేట్ ఏంటి అని చెప్పిన తర్వాత వాళ్ళు అంత ఇవ్వడానికి ఒప్పుకుంటే మనం పర్ఫెక్ట్ ఫినిషింగ్‌తో, పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌తో కుట్టాలి. మాకంత ఇవ్వడం కుదరదు. మేము అక్కడ ఇంతే కుట్టించుకున్నాం. మీరు కూడా ఇంతకైతే కుట్టండి. లేకుంటే లేదు అనుకున్నప్పుడు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. కానీ ఫినిషింగ్ మట్టుకు మనం నార్మల్‌గా కుట్టాలి. మరీ అంత ఫినిషింగ్‌గా కుట్టనవసరం లేదన్నమాట. ఏమంటారు చూడు ఇప్పుడు వస్తువైనా అంతే కదండీ. ఎక్కువ డబ్బు పెడితే క్వాలిటీ ఎక్కువుంటుంది. తక్కువ డబ్బు అయితే తక్కువ క్వాలిటీ ఉంటుంది. బ్లౌజులలో కూడా అలాగే చాలామంది కుట్టించుకుంటారు కానీ డబ్బులివ్వడానికి వెనక ముందు ఆడతారు కాబట్టి వాళ్ళ తగ్గట్టు కూడా మనం స్టిచ్ అనేది చేస్తూ ఉండాలి. మన ఛానల్‌లో స్టిచ్చింగ్ నేర్పించడమే కాకుండా నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను. బల్క్ ఆర్డర్‌లో కూడా తీసుకుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ చేపించుకోవాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. నేను ఇక్కడ సూరత్‌లో ఉంటాను. మీరు ఆన్‌లైన్ పంపించాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది బ్లౌజులు నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ స్టిచ్ చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. భుజాలు జారుతూ ఉంటాయి. చంకల దగ్గర ముడతలు వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల బ్లౌజ్ స్టిచ్ చేయాలన్నా కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ రిలేషన్‌లలో వాళ్ళ బ్లౌజులయితే స్టిచ్ చేస్తారు. కానీ బయట నుంచి కస్టమర్స్‌ని తీసుకోవాలంటే కుదురుతాయో లేవో, కొ కుదరకపోతే వాళ్ళు మాటలంటారేమో అని భయపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం తప్పులు చేస్తామో అందులోనే మనకి ఏం తప్పు, ఏది ఒప్పు అని అర్థమై ఇంకా పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ కుట్టడం అనేది నేర్చుకుంటాం కాబట్టి
కస్టమర్స్ తీసుకోవడం అసలు భయపడకండి. కస్టమర్స్ తీసుకోవడం వల్ల ఒక తప్పు జరిగితేనే తర్వాత దాన్ని సర్దిదిద్దుకొని మనం మంచిగా చేస్తాం కాబట్టి ఎప్పుడు కూడా బ్లౌజులు తీసుకునే విషయంలో స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా భయపడడం అవసరం లేదు. ఎందుకంటే మనమే కొంచెం పాడు చేసాం. మళ్ళీ మనమే సరిచేసి ఇవ్వాలి కాబట్టి అందులో మనకు ఒక గుణపాఠం కూడా ఉంటుంది. మనం కొత్తగా నేర్చుకున్నది కూడా మనకు అర్థమవుతుంది. ఒకరికి భుజాలు జారాయంటే ఆ భుజాలు ఎందుకు జారుతున్నాయి అని ఆలోచిస్తాము. ఆ భుజాలు జారకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా ఆలోచిస్తాం కాబట్టి, ఇప్పుడు మన వాళ్ళకి కుట్టామనుకోండి, వాళ్ళు ఎలా ఉన్నా కూడా బాగుందనే చెప్తారు తప్పితే అలాగే బ్లౌజ్ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. దానికి సంబంధించి రిప్లై ఇవ్వడానికైనా, లేకుంటే వీడియో తీయడానికైనా నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఇదే భుజాలు జారుతున్నాయి, చంకల దగ్గర ముడతలొస్తున్నాయి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ కూడా మన ఛానల్‌లో రాబోతున్నాయి. ఆల్రెడీ నేను భుజాల కింద చంక భాగంలో మనకి ముడతలొస్తాయి కదా! అవి ఎందుకొస్తాయి, పర్ఫెక్ట్ కటింగ్ ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో అయితే అప్‌లోడ్ చేశాను. ఒకవేళ ఈ వీడియో గనుక కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా ఆ వీడియో కూడా చెక్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా, ఆల్రెడీ నేర్చుకుని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి కూడా తప్పకుండా యూజ్ అవుతుంది ఆ వీడియో అయితే. అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ కటింగ్ ఎలా చేయాలి అనేవి కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ఛానల్‌ని చెక్ చేశారంటే మీకు వేరే ఛానల్ అవసరం లేదు. అన్నీ మన ఛానల్‌లోనే డిజైన్ బ్లౌజెస్ ఎలా కుట్టాలి, ఈజీ వేలో, అలాగే కటింగ్ ఎలా చేయాలి అనేది కూడా అయితే ఈజీ వేలో చూపించాను. తప్పకుండా చూడండి. స్టిచ్చింగ్ అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా చేయాలండి. ఏదో కస్టమర్స్ ఇచ్చారు కదా కుడదాంలే అంటే కాకుండా, మనం పర్టిక్యులర్‌గా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి కుడితేనే మనం దాన్ని ఇంకా మంచిగా నేర్చుకోగలుగుతాం. అలాగే ఒక కస్టమర్ హ్యాపీ అయ్యారంటే వాళ్ళే ఇంకో 10 మందిని తీసుకొస్తారు. వాళ్ళే పబ్లిసిటీ చేస్తారు. మనం బ్లౌజులు పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలన్నా, మనకు బ్లౌజులు పర్ఫెక్ట్ సెట్ కావాలన్నా కూడా మెయిన్ కస్టమర్ల మీదే ఆధారపడి ఉంటుంది. కస్టమర్లతో చికాకు పడడం, కోపంగా మాట్లాడడం ఇలాంటివి కాకుండా వాళ్ళు మన వాళ్ళే అన్నట్టు మాట్లాడితే వాళ్ళకి మనం మాటలలోనే వాళ్ళకి మన దగ్గర బ్లౌజ్ ఇవ్వాలి అని ఫిక్స్ అవుతారన్నమాట. అలా మనం కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయాలి. అలా అయితేనే మనకి వాళ్ళు కాకుండా ఇంకో 10 మందిని కూడా వాళ్ళు తీసుకొస్తారు. ఇలా మనం కస్టమర్స్‌తో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఏంటంటే బ్లౌజ్ కొంచెం అటు ఇటు అయినా కూడా వాళ్ళు సర్దుకొని పోతారు. అలాగే మనం చేసిస్తానంటే మన మీద నమ్మకం ఉంచుకుంటారు. ఎడమొహంగా పెడమొహంగా వాళ్ళొచ్చారా, ఇచ్చారా, మనం ఉన్నామా అనుకున్నామనుకోండి, బ్లౌజ్ కొంచెమైనా కూడా వాళ్ళు ఎంతో అయినట్టు బ్లౌజ్ మొత్తం పాడు చేశారు అని చెప్పి మన మీద నిందలు వేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా కస్టమర్స్‌తో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలి ఎప్పటిదప్పుడు. అలా అయితే వాళ్ళకి మనపై నమ్మకం ఉంటుంది. ఇంకో 10 మంది కస్టమర్స్‌ని కూడా తీసుకొస్తారు. అలా అని చెప్పి ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి డబ్బుల దగ్గర మాత్రం అలా అస్సలు చేయకండి. ఇప్పుడు బ్లౌజ్ ఇచ్చామా, ఇప్పుడే డబ్బులిచ్చేలా చూసుకోండి. ఏదైనా ఏమంటారు పేకాట పేకాట, తమ్ముడు తమ్ముడే అన్నట్టుగా మన బిజినెస్‌లో అలా ఉంటేనే మనకి ఇంకా కుట్టాలన్న ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు పెండింగ్ ఉండి వాళ్ళని ఒక 10 సార్లు అడగడం, వాళ్ళు ఇవ్వకపోవడం, ఇలా మనకు కుట్టాలన్న ఇంట్రెస్ట్ రాదు. అలాగే వాళ్ళని ఊరికే అడగాలన్నా మంచిగా అనిపించదనమాట. డబ్బుల దగ్గర మాత్రం స్ట్రిక్ట్‌గా ఉండాలి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.